ప్రశాంతమైన గ్రామంలో ఎత్తుగా పచ్చని పొలాలు ఆకాశానికంటే దూరంగా వ్యాపించి ఉన్నాయి. అటువంటి గ్రామంలో చిన్నారి అర్జున్ జీవించేవాడు. ఒక రోజు స్కూల్ నుంచి వస్తుండగా పొదల దగ్గర అతనికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఆ పొద కింద చిన్న పసుపు పక్షి వణుకుతూ పడుంది. దాని రెక్క గాయమైపోయింది, ఎగరలేకపోయింది. అర్జున్ కళ్ళు ఆందోళనతో నిండిపోయాయి. అర్జున్ ఆ పక్షిని మెల్లగా ఎత్తుకుని తన స్కూల్ బ్యాగ్ లో హ్యాంకర్చీఫ్ తో ఓ నెమ్మదైన మంచం చేసి వేసుకున్నాడు. ప్రతిరోజు అర్జున్ ఆ పక్షిని జాగ్రత్తగా చూసుకున్నాడు. దానికి తిండి పెట్టాడు, నీరిచ్చాడు, ప్రతి సాయంత్రం దాంతో మాట్లాడాడు. క్రమంగా పక్షి ఆరోగ్యంగా మారింది. పక్షి ఇప్పుడు ఆనందంగా, చిలిపిగా ఉంది. అది అర్జున్ వేళ్లపైకి ఎక్కి రెక్కలాడేది. వారు మంచి స్నేహితులయ్యారు. ఒక రోజు ఉదయం అర్జున్ కు అర్థమయ్యింది, ఇప్పుడు ఇది వెళ్లే సమయం. పక్షి తిరిగి ఎగిరే స్థితికి వచ్చింది. అర్జున్ మెల్లగా తన చేతిని ఎత్తాడు. పక్షి ఆకాశంలోకి ఎగిరింది. అది కొద్దిసేపు అర్జున్ చుట్టూ చప్పుడు చేస్తూ తిరిగి ఆకాశంలోకి వెళ్లిపోయింది. పక్షి వెళ్లిపోయింది, కానీ అర్జున్ మనసు ఆనందంగా ఉంది. ఆ స్నేహం అతనికి ప్రేమను, జాగ్రత్తను, విడిపోవడాన్ని నేర్పింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.